నీలిమకి పెళ్ళయింది 5వ భాగం. 4వ భాగంలో నీలిమ గురించి వాసుదేవరావు భార్యకు తెలిసిపోతుంది. పెద్ద రభస జరుగుతుంది. దాంతో నీలిమ చాలా బాధపడుతుంది. అతని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే చిరుద్యోగం దొరుకుతుంది. కానీ నీలిమ అతన్ని ఆదుకుంటుంది. నీలిమ గర్భవతి అయితే అబార్షన్ జరుగుతుంది. కథ కొనసాగుతుంది. అవాళ ఆదివారం. వాసు భోజనానికి వస్తానని ముందు రోజే చెప్పటం వల్ల అతనికి ఇష్టమైన వంటకాలు చేసింది నీలిమ. వాసు వచ్చాడు. 11 గంటలకి భోజనాలు ముగించి తీరికగా కబుర్లు పెట్టుకున్నారు. కాసేపు అయ్యాక మధ్యాహ్నానికి నా కోసం టిఫిన్ ఏం చేయకు, నేను 2 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాను, పిల్లల్ని సర్కస్కి తీసుకువెళ్తానని చెప్పానన్నాడు వాసు. పిల్లల పేరు వినగానే కొద్ది రోజులుగా నీలిమ మనసులో ఊగిసలాడుతున్న మాట బయటికి వచ్చింది. మౌలాలి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉన్నారట. వచ్చే ఆదివారం మనిద్దరం వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం ఏం? ఆశగా వాసు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది నీలిమ. ఈ 2 సంవత్సరాలలో నీలిమ చాలా మారిపోయింది. ఆమెలో అదివరకటి పౌరుషం, ఆత్మస్థైర్యం అన్నీ అడుగంటిపోయాయి. జీవితం ఎటు పక్కకి లాకు పెడితే అటు వాలిపోవటం, అందులోనే తనకి కావలసింది ఏదైనా దొరుకుతుందేమోనని తప్పనగా ఆశగా వెతుక్కోవటం, అదొక్కటే తన విధి అన్న నిర్ణయానికి వచ్చేసింది. నీకు కూడా ఇలా స్వామీజీల మీద బాబాల మీద భక్తుందా? జాలిగా అడిగాడు వాసు. వాసును చూస్తుంటే ఆమెకి తొలి రోజుల్లో లాగా ప్రేమ, అనురాగం కలగటం లేదు. అతని నిజరూపం తెలుసుకున్నాక ఆమెలో ప్రజ్వరిల్లిన జుగుప్స, ఆగ్రహం, ద్వేషం లాంటివి కూడా తలలు వాల్చేశాయి. ఇప్పుడు ఆమెలో నిండుకున్నది కేవలం నిర్లిప్తత. అంతటి నిర్లిప్తతలో కూడా ఏ పక్క నుండైనా ఒక్క ఆశాకిరణం గోచరం కాదా అన్న కొండంత భ్రమ. అన్ని అనుభూతులకి అతీతం అయిపోయాను అనుకున్న ఆ జీవిలో కూడా మాతృత్వపు మమకారం, లాలస మాత్రం ఏ మూలో సజీవంగా ఉండిపోయింది. నాది అని చెప్పుకొని ఒక బిడ్డ కావాలి అన్న ఆశని ఆమె జయించలేకపోతోంది. మనిషి పూర్తిగా నిరాశలో మునిగిపోయినప్పుడు వారిలో కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఆ మాత్రం మీకు అర్థం కాదా? అంది నీలిమ. ఆ గొంతులో ఆర్ద్రత, అభ్యర్థన నిండి ఉన్నాయి. అయితే అవి కూడా వాసుని కదిలించలేదు. అందుకే ఎంతటి నిరాశలో అయినా నిబ్బరంగా, నిశ్చలంగా ఉండగల వాళ్ళున్నారు అన్నాడేటో చూస్తూ. నీలిమ మనసు చివుక్కుమంది. అన్ని విషయాలలోనూ నేను అలాగే ఉంటున్నానని మీకు తెలుసు. ఈ ఒక్క కోరికని మాత్రం జయించలేకపోతున్నాను. అందుకే ఇంత తాపత్రయపడుతున్నాను. ఆ ఆశ కూడా పెంచుకోకుండా మోడులా బ్రతకాలని మీ ఉద్దేశం కదూ? అతని సమాధానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. చాలాసేపటిదాకా వాసు మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా పెదవి విప్పి, శేఖర్ వాళ్ళంతా నీ బిడ్డలు కారా అన్నాడు. ఆ సమాధానం నీలిమ గుండెలని నిర్దయంగా పిండేసినట్లయింది. ఇలాంటి మాట అనటానికి మీకు మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం కావటం లేదు. మీ భార్యకి నా మీద ఎంత ద్వేషం, కసి ఉన్నాయో, ఆమె నా పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించగలదో ఒకనాడు మీరు కళ్ళారా చూశారు. నేనంతకు 1000 రెట్లు వాడిబాణాల లాంటి మాటలు ఆవిడ చేత అనిపించుకొని తూట్లు పడిపోయిన గుండెలతో విలవిల్లాడిపోయాను. ఆవిడ కడుపున పుట్టిన పిల్లలు, తల్లి నన్ను ఎంతగా ద్వేషిస్తుందో తెలిసిన పిల్లలు నన్ను అభిమానిస్తారా? నా బిడ్డలవుతారా అని అడిగింది. సమాధానం తోచనివాడిలా ఉండిపోయాడు వాసు. అయినా నేను వాళ్ళనేం తప్పు పట్టను. పరిస్థితులు వారిని ఆ విధంగా తయారు చేశాయి. నా వల్ల వాళ్ళ అమ్మకి ద్రోహం జరిగింది అని నమ్మే పిల్లలు నన్ను ద్వేషించటంలో వింతలేదు. కానీ అలాంటి వారిని చూస్తూ వీరంతా నా బిడ్డలే అని నన్ను తృప్తిపడమనటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది మీ నోటి నుండి వచ్చిన మాటేనా అన్న అపనమ్మకం కలుగుతోంది. వాళ్ళకి చిన్నతనం, అందుకని అలా ఉన్నారు. కొన్నాళ్లకి నిన్ను అభిమానించగలరేమో. వాసు ఇంకా అదే ధోరణిలో ఉన్నాడు. పోనీ అలాగే అనుకుందాం. కానీ అప్పుడైనా వాళ్ళని నా సొంత బిడ్డలు అనుకోగలనా? ఆ స్వతంత్రం నాకుంటుందా? అందరి ఆడవాళ్లలా నా భర్తనే వీరు నా స్వంతం, వీరికి నాకంటే ఎక్కువైన వారెవరూ ఈ ప్రపంచంలోనే లేరు అని అనుకోగలనా? అంతటి అదృష్టం, ఆ భాగ్యం నాకు లేదని మీకు తెలుసు. అదంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లల నుండి కూడా పరిపూర్ణమైన మాతృవాత్సల్యాన్ని అందుకునే అదృష్టం నాకు లేకుండా చెయ్యాలనా మీ ఉద్దేశం? నన్ను నిండు గుండెలతో అమ్మా అని పిలిచే బిడ్డ కోసం, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కోసం, నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కోసం నేను తపించిపోతున్నాను. అలాంటి బిడ్డ నాకు కావాలి. అందుకే ఈ వెర్రి పరుగులు. ఏ దేవుడైనా కరుణించడా, ఏ పూజలైనా ఫలించవా అన్న ఆశ. దీనిని మీరు బలహీనత అనుకున్నా, భ్రమ అనుకున్నా నేను బాధపడను.
నీలిమ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. శిలలని సహితం కరిగించి వేయగల ఆమె ఆవేదన తాపానికి వాసు కరిగిపోయాడు. సరే, నాకు ఇలాంటి వాటిలో నమ్మకం లేకపోయినా నీకోసం వస్తాను, వచ్చే ఆదివారం వెళ్దాం అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి అని పొంగిపోయింది నీలిమ. కానీ ఒకవేళ ఈ పూజల వల్ల తాయెత్తుల వల్ల నీ కోరిక తీరకపోతే నువ్వు మనసు రాయి చేసుకోవాలి, కానీ మరి దిగులుతో కృంగిపోకూడదు అన్నాడు. నా కోరిక తీరుతుందనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే, ఆ ధైర్యమే నాకు శ్రీరామ రక్ష. ఒకవేళ మీరు అన్నట్టు భగవంతుడు కూడా నా ప్రార్థనకి పెడచెవి పెడితే ఇకప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. అయినా మీరు ముందుగానే అనుమానాలు పెట్టుకోవద్దు. ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుందనే విశ్వాసంతోనే మొదలుపెట్టాలి అంది. ఆ సమయంలో ఆమెకి దేవకి శాపం, ఆమె ఉసురు సంగతి గుర్తు రాలేదు. అందుకే సంతోషంగా ఉంది. సుల్తాన్ బజార్లో బస్సు దిగి ఒక బట్టల షాప్లో అడుగు పెట్టబోయింది నీలిమ. సరిగ్గా అప్పుడే పక్క షాప్లోంచి బయటకు వస్తున్న మనిషిని చూసి సులోచనలా ఉందే అనుకుంది. ఆ వ్యక్తి నీలిమని చూడలేదు. పక్క వాళ్లతో మాట్లాడుతూ మరో షాపులోకి వెళ్ళబోయింది. అప్పటికి నీలిమ ఆ వ్యక్తి తన స్నేహితురాలేనని పోల్చుకొని సులోచన అని పిలుస్తూ గబగబా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది. పిలుపు విని వెనక్కు తిరిగిన సులోచన సంభ్రమంగా, నీలిమవే కదూ, ఇంత చిక్కిపోయామేమిటి, వెంటనే గుర్తుపట్టలేకపోయాను అంది. ఇద్దరు ఆప్యాయంగా ఒకరి చెయ్యి ఒకరు అందుకున్నారు. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను మొదట అంది నీలిమ. నాకు బాగా ఒళ్ళొచ్చింది కదూ, అందుకు గుర్తుపట్టలేకపోయావేమో. నువ్వు మరీ సన్నబడ్డావు, నేను బాగా లావయ్యాను నవ్వింది సులోచన. మరీ అంత లావు కాలేదులే, మాట వరుసకంది నీలిమ. కాకపోవటం ఏమిటి, నాకే సిగ్గేస్తోంది. డాక్టరే ఉండి కూడా ఆ మాత్రం డైట్ కంట్రోల్ లేకపోతే ఎలాగని నలుగురు అనుకుంటారేమో, కానీ అదేం చిత్రమో, ఏమీ తినకపోయినా లావైపోతున్నాను మళ్ళీ నవ్వింది సులోచన. ఏం కాదులే, ఇప్పుడే బాగున్నావు. అది సరే, ఇదేమిటిలా అయిపోయావు? ముఖం పాలిపోయింది, కళ్ళు గుంతలు పడిపోయాయి, ముక్కున ప్రాణాలున్నట్లుగా ఉన్నావు, అందుకే పోల్చుకోలేకపోయాను. చాలా రోజులైంది కదూ చూసి. చాలా రోజులవటం ఏమిటి, అప్పుడు మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు నీ దగ్గర 2 రోజులున్నాను కాదు, మహా అయితే 6 ఏళ్ళయిందేమో. నీ లెక్కలో 6 ఏళ్ళంటే చాలా రోజులు కాదన్నమాట. సరేలే, షాపింగ్ అయిపోయిందా? వచ్చేస్తున్నావు? ఆ షాపులో ధరలు మరీ విపరీతంగా ఉన్నాయి. ఇదిగో ఈవిడ ఆ షాపులోనే పరిచయం అయ్యారు. అటుపక్క షాపు చూద్దామన్నారు, వెళ్తున్నాం, నువ్వు కూడా రా అంది సులోచన. నేను బట్టలు కొనటానికే వచ్చాను. ఇటుపక్క మరో షాప్ ఉంది, నేనెప్పుడు అక్కడే తీసుకుంటాను. ధరలు సరసంగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, రండి అక్కడికి వెళ్దాం అంది. ముగ్గురు అక్కడికి వెళ్ళారు. ఆ కొత్త ఆవిడికి అక్కడ ఏం నచ్చలేదట, వెళ్ళిపోయింది. సులోచన, నీలిమ తమకి కావలసినవి తీసుకుని డబ్బు చెల్లించాక మా ఇంటికి వెళ్దాంరా అంది నీలిమ. అసలు రేపు మీ ఆఫీస్కి ఫోన్ చేసి మీ ఇంటికి రావాలనుకున్నాను అంది సులోచన. ఇద్దరు రిక్షా ఎక్కి కూర్చున్నారు. రిక్షా కదిలింది. వాళ్ళు కబుర్లలో పడ్డారు. ఇదివరకు ఉండే ఇల్లు కాదు కదూ, ఇల్లు మారావా అని అడిగింది సులోచన రిక్షా దిగుతూ. అవును, ఆ పాత ఇంటి యజమానురాలు సీతమ్మగారు తెలుసుగా. ఆవిడికి 2 కొడుకులు. పెద్ద ఆయన కుటుంబంతో మద్రాసులో ఉండేవారు, ఏదో ఉద్యోగం చేస్తూ. ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగుండక ఉద్యోగం మానేశారు. అదే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. స్వంత ఇల్లుంది కదా అని ఇక్కడికి వచ్చేశారు. తల్లి కోరిక మీద. నేను పెద్దదాన్నైపోతున్నాను, హైదరాబాద్ మద్రాసుల మధ్య తిరగలేను, మీరంతా ఇక్కడికే వచ్చేయండి అన్నారు ఆవిడ. ఆయనకి 3 పిల్లలు, పెద్ద చదువుల్లో ఉన్నారు. ఆ సీట్ల గురించి మొదట కొంచెం ప్రాబ్లం అయిందనుకో, తర్వాత దొరికాయి. సత్యవతికి కూడా 2 పిల్లలు పుట్టారు. అంతమందికి మేడ మీద భాగం ఒకటి చాలదని కింద వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఆ ఇంట్లో ఉంటే నాకు అమ్మ దగ్గర ఉన్నట్లే ఉండేది అంది తలుపు తాళం తీసి లోపలికి వెళ్తూ. వీళ్ళు అలా ఉండరా మెల్లిగా అడిగింది సులోచన కుర్చీలో కూర్చుంటూ. వీళ్ళు మంచివాళ్లే, కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు. అంటే కాస్త రిజర్వ్ టైప్ అన్నమాట. సరేలే, నువ్వు అంతేగా, అందుచేత అంత బాధ లేదు. అవును, ఉద్యోగం మారానని కొత్త అడ్రస్తో ఉత్తరం రాసావు, ఇక్కడ బాగుందా? పర్వాలేదు ముక్తసరిగా అంది నీలిమ. నీ అంతట నువ్వెవరితోనూ పేచీ పెట్టుకోవు, ఎవరి మనసు నొప్పించవు, అందుకని ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలవు. అసలు అన్ని సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేశావు? కుతూహలంగా అడిగింది సులోచన. అదంతా తాపిగా చెప్తాలే, నువ్వు ఈ ఆల్బమ్ చూస్తుండు, నేను కొంచెం కాఫీ కలిపి తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది నీలిమ. ఏదో అవ్యక్తమైన దుఃఖం, భయం, బిడియం, అవమానం లాంటివన్నీ గుండె పొరల్ని కలిచివేస్తుంటే రక్తం మరిగిపోతున్నట్లుగా ఉందామెకి. వారిని గురించిన వివరాలు ఈ సులోచనకి ఎలా చెప్పటం? అంతా విని ఇది నన్ను అసహించుకుంటుందా, నా మీద జాలి పడుతుందా,
అసలు పెళ్లి జరిగిపోయిన 2 నెలల దాకా నాకు వారి వివరాలు తెలియలేదంటే నమ్ముతుందా? ఈ 2 ఆఫీసుల్లోనూ కొంతమంది అనుకుంటున్నట్లు ఎంతకీ పెళ్లి కాని నేను అన్నీ తెలిసి కూడా అతని మీద వల విసిరి ఈ పెళ్లికి ఒప్పించాను అనుకుంటుందా? అప్పుడు ఆఫీస్ మారానని సంతోషించాను, కానీ నాకంటే ముందు నన్ను గురించిన వార్తలు అక్కడ కొంతమందికి చేరిపోయాయని నేను ఊహించలేకపోయాను. అలాగే సులోచనకి కూడా ఆ వివరాలన్నీ తెలిసిపోయి ఉంటాయేమో. తెలిస్తే ఇహనో ఇప్పుడో అది నన్ను అడగకుండా ఉంటుందా? అయినా ఎలాగో శక్తి తెచ్చుకొని ముందు నేనే చెప్పేస్తే నయం, అది ఏమన్నా పడతాను అనుకుంటున్న నీలిమ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఏ నేరము చేయకపోయినా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు నీలిమ యువతలికొచ్చింది కాఫీ గ్లాస్తో. సులోచన ఆల్బం తెరిచి ఒడిలో పెట్టుకొని పరధ్యానంగా ఏటో చూస్తూ కూర్చుంది. దగ్గరగా వచ్చిందే కానీ సులోచనతో మాట్లాడటానికి నీలిమ తన సర్వశక్తుల్ని కూడదీసుకోవాల్సి వచ్చింది. అయిపోయింది ఆల్బం చూడటం. మా పెళ్ళి చాలా సింపుల్గా జరిగిందిలే. మా ఆఫీస్ స్టాఫే మా ఇద్దరి తరపున పెద్దరికం వహించారు. మా కొలీగ్ ఒకతను ఈ ఫోటోలన్నీ తీసి తర్వాత ఈ ఆల్బంలో అతికించి మా పెళ్లి కానుకగా ఇచ్చాడు. నీ ఉత్తరం చూడగానే అనుకున్నాలే, ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేయించకుండా పెళ్లి జరుగుతోంది, చాలా సింపుల్గా జరుగుతోందని. నీ ఉత్తరం వచ్చేసరికి నేను కాకినాడలో లేను, ఏదో ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగొచ్చి నీ ఉత్తరం చూసి నీకు జవాబు రాసేసరికి దగ్గర 2 నెలలైందనుకుంటాను అని సులోచన చెప్తుంటే, అవును, నీ ఉత్తరం వచ్చేసరికి 3 నాళ్ల ముచ్చట లాంటి నా మురిపెం ముక్కలైపోయిందిలే అనుకుంది నీలిమ. అవును, అంత సింపుల్గా ఎందుకు జరిగింది? మీ తమ్ముడిలాగే మీది వర్ణాంతర వివాహమా? అయినా అభ్యంతరం పెట్టడానికి పెద్దవాళ్ళెవరూ లేరుగా నీకు? వాళ్ళకి ఇష్టం లేదా? సులోచన చనువుగా ఆప్యాయంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సమాధానం చెప్పటానికి మాత్రం నీలిమ గొంతులోంచి ధ్వని బయటికి రావటం లేదు. పెదవులు బిడలేదు. కళ్ళు 2 మాత్రం నీళ్లతో నిండిపోయాయి. చటుక్కున తల పక్కకు తిప్పేసుకుని వాటిని అద్దేసుకుంది. సులోచన విభ్రాంతి చెందిపోయింది. బాధతో జాలితో ఆమె ఒంట్లో రక్తమంతా నీరుగారిపోయినట్లయింది. లాలనగా నీలిమని దగ్గరకు తీసుకుని ఆమె తలనిమురుతూ, ఏమైంది నీలిమ, నాకు చెప్పవా అని అడిగింది. నీలిమ మాటలు కూడా తీసుకుంటోంది. ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడటం లేదని నాకు అర్థమైంది. అసలేం జరిగింది నాతో చెప్పటానికి కూడా మొహమాట పడితే ఎలా? మళ్ళీ సులోచనే అంది బుజ్జగింపుగా. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు సులోచన? ఏ 6 నెలలకైనా ఒకసారి ఉత్తరం రాసి నా క్షేమం గురించి అడిగే మనిషివి నువ్వు ఒక్కదానివే నాకు. అందుకే నిన్ను చూడగానే నా మనసులో చలనం కలిగి కంటిలో నీరూరింది. అసలు ఇన్నాళ్ళు నేను శిలనైపోయానేమో అనుకున్నాను అంది అప్పటికి మెల్లిగా తేరుకున్న నీలిమ. అంత కర్కోటకడా నీ భర్త? బెదురుగా అడిగింది సులోచన. అనేకమైన బాధలు, శారీరకమైనవి మానసికమైనవి కూడా వెళ్ళబోసుకుంటూ తన దగ్గరకు వచ్చే ఎంతోమంది పేషెంట్లు ఆమె మనస్సులో మెదిలారు. అలాంటి దురదృష్టవంతుల సరసన నీలిమ కూడా నిలబడాలా అనుకుంటుంటేనే ఆమెకి చుట్టూ ఉన్న గాలి స్తంభించిపోయి ఊపిరి అందనట్లుగా అయిపోయింది. గుండెలు ఎదిరిపోతున్నాయి. అసలు నీలిమ ఏం చెప్తుంది? తన భర్త తాగుబోతు అని చెప్తుందా? వ్యభిచారి అని చెప్తుందా? లేకపోతే డబ్బు కోసం పీడిస్తూ కాలుతున్న సిగరెట్తో వంటి మీద వాతలు పెడతాడని చెప్తుందా? నీలిమ చిత్తక్షోభని, ఆమె శారీరకమైన బాధని గురించి విని భరించగలిగే శక్తి తనకుందా? తనే వినలేకపోతే ఇంక నీలిమకి ఎవరున్నారు? వినాలి, అది ఎంత బాధాకరమైందైనా వినాలి. ఆమెకి నరకం తప్పే మార్గం ఆలోచించాలి అనుకుంటూ తపనగా ఆప్యాయంగా ఆమె వంక చూసింది. కర్కోటకుడు అని చెప్పలేను, కానీ సాంప్రదాయానికి సంస్కారానికి విలువనివ్వనివాడు, మోసం చేయటం అంటే భయపడినవాడు, అవలీలగా అబద్ధాలాడగల చతురుడు, ఎదుటి మనిషికి తీయగా మెత్తగా మాటలు చెప్పి బుట్టలో వేసుకోగల నేర్పరి. నీలిమ ప్రమేయం లేకుండానే ఆమె నోటి వెంట మాటలు చేస్తున్నాయి. అవి మాటల్లా లేవు. ఆమె హృదయం దగ్ధమైపోయి ఆ అగ్ని శకలాలు చుట్టూ విరజిమ్మబడుతున్నట్లుగా ఉంది. అయ్యో, నా మనిషిని నేనే మరొకరి ముందు చులకన చేస్తున్నానే అన్న బాధ కలగలేదామెకి. పైనుండి తన కాప్తులైన వారికి అతను తనని ఎలా వంచాడో చెప్పాలని, అతని పట్ల ఒకప్పుడు తనకి గల ద్వేషం బహిర్గతం చెయ్యాలని వేగిరపడుతున్నట్లుగా ఉంది. నీ మాటలు వింటున్న కొద్దీ నా కాళ్ల క్రింద భూమి జారిపోతున్నట్లుగా ఉంది. నా పీక ఎవరో నులిమేస్తుంటే ఊపిరందక ఉక్కిరిబిక్కిరైపోతున్నట్లుగా ఉంది. ఈ బాధ నేను భరించలేను. నీ సమస్య ఏమిటో నేను త్వరగా వినాలి. చెప్పు నీలిమ, లాలనగా అడిగింది సులోచన ఆర్తిగా ఆమె వంక చూస్తూ. ఆమెలో అణువణువు నీలిమ కథనం వినటానికి తహతహలాడిపోతున్నాయి. నీలిమలో ఉద్వేగం కాస్త చల్లబడిందప్పటికీ. పరిస్థితులతో రాజీపడి బ్రతకటానికి నిర్ణయించుకున్న ఈ 6 ఏళ్లలోనూ ఆమెకింత ఆవేశం ఎప్పుడూ రాలేదు.
సులోచన పలకరింపులో గల లాలన, ఆత్మీయత ఆమెలో కరడుగట్టిపోయిన దుఃఖాన్ని, ఆగ్రహాన్ని ఒక్కసారి కరిగించినట్లయింది. అందుకే అంత వేదన పొంగి వచ్చింది. మొదట వారికి ఇదివరకే పెళ్ళైంది, భార్య బ్రతికే ఉంది, 3 పిల్లలు కూడా ఉన్నారు. ఏక బిగిన చెప్పేసింది. నిజం నిర్ఘాంతపోయింది సులోచన. అలాంటి విషయాలు వినటం ఆమెకి కొత్త కాదు. కానీ అమాయకురాలైన నీలిమకి, తన ప్రియతమ నెచ్చెలికి ఇలాంటి చేదు అనుభవం అయిందని తెలియగానే ఆమెలో నరనరం విస్మయంతో మొద్దుబారిపోయినట్లయింది. నీలిమ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. అదంతా నా దగ్గర దాచి నాతో స్నేహం పెంచుకున్నారు. ఆ స్నేహం వట్టి పరిచయమే అనుకున్నాను నేను. కానీ తర్వాత ఆ స్నేహం ఎందులోకి దించబోతుందో నేను ఊహించగలిగాను. అయినా నేను భయపడలేదు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేకపోయింది. జీవితమంతా అవివాహితగానే ఉండిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కదా. పెద్దలు శ్రద్ధ పట్టి నా పెళ్లి జరిపించి ఉంటే దాదాపు 10 సంవత్సరాల క్రిందటే నేను ఒక ఇంటి ఇల్లాలనై ఉండేదాన్ని. ఏదో అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. నాకు కళ్యాణ ఘడియ రాలేదు. ఇప్పుడు ఇతనిలో ఎలాంటి లోపం లేదు. పైనుండి నేనంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నవాడు అని నేను ఇష్టపడ్డాను. మా ఇంటావిడ సీతమ్మ గారికి విషయం చెప్పాం. ఆవిడే ముహూర్తం పెట్టించారు. అయితే ఆవిడ పెద్ద కొడుక్కి హఠాత్తుగా సుస్థి చేయటంతో వారంతా పెళ్లి సమయానికి ఉండకుండా మద్రాసు వెళ్లారు. కానీ మా ఆఫీస్ వారంతా ఉన్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. పెన్నిగారు వాళ్ళు ఉన్నా వారికి ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. ఆర్భాటంగా కాకపోయినా శాస్త్రోక్తంగానే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి అవగానే ఒక నెల రోజులు హనీమూన్ అంటూ ఊళ్ళు తిరిగొచ్చాం. ఆ తర్వాత మరో 10 రోజులు చాలా ఆనందంగా, తృప్తిగా గడిచాయి. ఆ తరువాత వారి భార్యా పిల్లలు ఆమె పుట్టింటి నుండి ఇక్కడికి వచ్చేయటంతో అసలు సంగతి బయటపడింది అంది. సులోచనకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనంగా నీలిమ చెయ్యి అందుకొని మెత్తగా ఒత్తింది. ఆమె మౌనంలోనే ఆమె అనుభవిస్తున్న వేదన, జాలి, సానుభూతి అన్నీ 1000 గొంతులతో చెప్పినట్లు అనిపించింది నీలిమకి. కొంచెం ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. అది వినగానే నా మెదడు స్తంభించిపోయినట్లయి అసలు ఏది అర్థం కానట్లే అయింది. తర్వాత కాసేపటికి అంతా తెలుసుకున్నాననుకో. ఇక అప్పుడు ఏం జరిగి ఉంటుందో ఎవరైనా ఊహించగలరు. కోపగించుకున్నాను, బాధపడ్డాను, వారిని తిట్టాను, ఏడ్చాను. అంత మోసం చేయగలిగిన వాడు అలాంటి వాటికి చలిస్తాడా? కసిగా అంది సులోచన. క్షమించమని అడిగారనుకో, కానీ దానివల్ల నాకు ఒరిగేదేముంటుంది? ఇక అలాంటి మనిషితో కలిసి బ్రతికే కంటే తెగతెంపులు చేసుకుని నేను ఒంటరిగా ఉండిపోతేనో అనిపించింది. ఆ విషయంపై కొద్ది రోజులు చాలా పట్టుదలగా ఆలోచించాను. చివరికి నాకు అనిపించింది ఒకటే, ఒంటరిగా ఉండి నేను సాధించగలిగేది ఏమీ ఉండకపోగా కొత్త సమస్యలు తల ఎత్తుతాయేమోనని భయం వేసింది. అంటే 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 ఏముంది? అప్పటికే మా పెళ్ళైపోయింది. నా కడుపులో మరో జీవి ప్రాణం పోసుకునే అవకాశం లేకపోలేదుగా. ఆ ఊహ వస్తూనే నేను బెదిరిపోయాను. నేను ఒంటరిగా ఉండటం ఎంత ప్రమాదహేతువో అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచం, మన చుట్టూ ఉన్న మనుష్యులు ఏ సమయానికి ఏం మాట్లాడతారో మనం చెప్పలేం. అలాంటి ఒంటరితనం, పతితగా ముద్ర వేయించుకునే అవకాశం ఉన్న ఆ జీవితం కంటే, అలా కుమిలిపోతూ బ్రతికే కంటే ఈ సవతి పోరే నయమనిపించింది. నాకే కాదు, నా బిడ్డకి కూడా ఆ జీవితం ఆనందదాయకం అవదు. అందరూ నన్ను, వాడిని అనే మాటల వల్ల వాడిలో ఆత్మన్యూనతాభావం తలెత్తుతుంది. వాడిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉండవు. తనొక చీడ పురుగుని అన్నట్లు తనని తనే ద్వేషించుకుంటాడు, నన్ను ద్వేషిస్తాడు. ఇన్ని సమస్యలు, చిక్కులు ఎదురవకుండా ఉండాలంటే నేను వారితోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. జీవితంతో రాజీ పడటానికి మనసు ప్రేరేపించింది. సరే, మా ఇద్దరికి ఎవరిళ్ళు వారికి ఉన్నాయి. వారిక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు. తన నిర్ణయానికి వెనక గల కారణాలు చెప్పేసింది. ఆ రోజులలో ఇంతటి మానసిక క్షోభని ఒంటరిగా ఎలా భరించగలిగావో అని తలుచుకుంటుంటేనే నా ఒళ్ళు జలధరిస్తోంది. పెద్ద దిక్కు సీతమ్మ పిన్నిగారు ఉండటం ఒక అదృష్టం అనుకో. ఆవిడే నీకు అండగా నిలబడి మానసికంగా బలం పుంజుకునేలా చేశారనుకుంటాను. అంతే మరి, ఇంకెవరున్నారు నాకు? కానీ అసలు సంగతి వినగానే పిచ్చెత్తిపోయిందనుకో. మా వారి నిజస్వరూపం నాకు తెలిసిన తర్వాత 10 రోజులకి వారంతా ఊరు నుండి తిరిగొచ్చారు. ఆనందంగా నన్ను అభినందించబోయిన వారికి నేను జరిగిందంతా చెప్పాను. నీలాగే వారు దిగ్భ్రాంతి చెందారు. అన్నిసార్లు అతన్ని చూడటం, మాట్లాడటం జరిగినా రవంతైనా అనుమానాస్పదంగా లేకపోయింది అతని ప్రవర్తన అని విస్తుపోయారు. ఏదైతేనేం ఇప్పుడు నేను మొండిగా బ్రతికేసేయటం నేర్చుకున్నాను. కానీ ఇంకా ఏదో ఆశ మాత్రం ఉంది. నీ తెలివితేటల్ని గురించి, వివేకాన్ని గురించి మన క్లాసులో అమ్మాయిలంతా తెగ మెచ్చుకుంటూ ఉండేవారు. అలాంటి నీ విఘ్నత ఏమైపోయింది? భార్య, పిల్లలు ఉన్నవాడి వలలో ఎలా పడ్డావన్నది నాకు అపరిమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నమ్మలేకపోతున్నట్లంది సులోచన. అవును, మనిషిని చూడగానే వారి ఆంతర్యాన్ని, అభిరుచులని పసిగట్టేయగలను అన్న గర్వం నాకు బాగా ఉండేది, ఒప్పుకుంది నీలిమ. నీకు గుర్తుందా, ఇంటర్లో మూర్తిగారనే కొత్త లెక్చరర్ వచ్చారు మనకి. అది మర్చిపోయే సంఘటన కాదులే అంది నీలిమ. ఇద్దరికి ఆ రోజులు గుర్తొచ్చాయి. కొత్తగా వచ్చిన లెక్చరర్ మూర్తిగారు పాఠం బాగా చెప్తారని పిల్లలందరికీ ఒక గురి ఏర్పడిపోయింది. ఆయన పట్ల ఆ అభిమానం అంతటితో ఆగలేదు. ఆయన మాటల్ని, చేతలని, నడకని, ఇలా ఆయన ప్రతి కదలికని మెచ్చుకుంటూ చాలామంది ఆయన ఫ్యాన్లైపోయారు. ఆయన దువ్వుకున్నట్లు క్రాఫ్ట్ దువ్వుకోవాలని, ఆయన ముడుచుకున్నట్లు షర్టు చేతులు ముడుచుకోవాలని చాలామంది అబ్బాయిలు అనుకరించడం కూడా మొదలైంది. ఎప్పుడైనా తీరికగా నలుగురు ఒక దగ్గర చేరి ముచ్చట్లు చెప్పుకోవటం తటస్థితే ఆ మూర్తిగారి టాపిక్ విధిగా వచ్చేది. ఆయన్ని అంతలా ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం నీలిమకి నచ్చేది కాదు. అందుకే మౌనంగా ఉండిపోయేది. మిగిలిన అమ్మాయిలకి ఆమె ధోరణి నచ్చేది కాదు. ఏమిటో ఏం మాట్లాడవు, మూర్తిగారిని ఇంతగా పొగడటం నీకు జలసీగా ఉందా అని అడిగేవారు. మొదట్లో దానికి సమాధానం చెప్పేది కాదు నీలిమ. కానీ చివరికి విసుగొచ్చి ఒక రోజున తన స్నేహితురాళ్ల దిమ్మరిగిపోయే లాంటి సమాధానం ఇచ్చింది. మూర్తిగారు ఇన్ని పొగడ్తలకి తగరని నా ఉద్దేశం. ఆయన పాఠం బాగా చెప్తారు, అంతవరకు నేను ఒప్పుకుంటాను. అంతకు మించి మీరందరూ ఆనందించాల్సిన మంచి గుణాలు ఆయనకేం లేవు అని నీలిమ చెప్తుంటే, ఆయనలో నీకు కనిపించిన దుర్గుణాలేమిటి, ఒకటి చెప్పు చూద్దాం అంటూ అమ్మాయిలంతా ఆమెను దుయ్యబట్టారు. పలానా కారణమని నేను చెప్పలేను, ఇప్పుడు మీకు ఏ దృష్టాంతమో చూపించలేను, కానీ ఆయన మంచి మనిషి కాదని నాకు అనిపిస్తుంది అనేసి మరి వారితో వాదించకుండా వెళ్ళిపోయింది నీలిమ. ఆ సమాధానం చాలామందికి నచ్చలేదు. చదువులో కాసిని మంచి మార్కులు వస్తాయి కదూ, అది ఆ గీర్వాణం, ఫేస్ రీడింగ్ తెలిసినట్లు పోజులు కొడుతోంది అని కొంతమంది విమర్శించారు కూడా. అలా 6 నెలలు గడిచాయి. కాలేజీలో మూర్తిగారి అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది. అవాళ ఆయన క్లాసు లేకపోతే కారిడార్లోనైనా సరే ఆయన్ని కలుసుకుని పలకరించి చూడాలనే ఫ్యాన్లు ఎక్కువైపోయారు. అలాంటి సమయంలోనే అందరినీ దిగ్భ్రాంతుల్ని చేస్తూ అందిందొక వార్త. ప్రిన్సిపాల్ మూర్తిగారిని డిస్మిస్ చేయవలసిందిగా పై అధికారులకి రాశారని, అది రాకముందే మూర్తిగారే రిజైన్ చేసి వెళ్ళిపోయారని ఆ వార్త సారాంశం. ఇది నమ్మలేని విషయం అన్నారందరూ. కానీ మూర్తిగారు కాలేజీలో కనిపించటం లేదు. అసలేం జరిగింది, ప్రిన్సిపాల్కి మూర్తిగారిని చూస్తే జలసీయ అంటూ రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి పిల్లల్లో. చివరికి అసలు సంగతి బయటపడింది. మూర్తిగారు ఒక BA విద్యార్థినికి ప్రేమలేఖ రాశారట. ఆ అమ్మాయి తిన్నగా దానిని తీసుకెళ్లి ప్రిన్సిపాల్కి చూపించింది. ఆయన మూర్తిగారిని పిలిచి ముక్కు చివాట్లు పెట్టి, నీ అంతట నువ్వు రిజైన్ చేస్తావా లేకపోతే డిస్మిస్ చేయించమంటావా అని అడిగారట. మూర్తిగారు రిజైన్ చేసి వెళ్ళిపోయారట అని మూర్తిగారి అభిమానులందరికీ మాడు అదిరిపోయేలాంటి సంఘటన అది. నీలిమకి జోహార్లు, దాని జోస్యం నిజమైంది. మనమందరం ఎంతగా చెప్పినా అది మూర్తిగారి మంచితనాన్ని ఒప్పుకోవటానికి ససేమిరా ఒప్పుకోలేదు. అబ్బా, తెలివంటే అలా ఉండాలి అంటూ అమ్మాయిలంతా నీలిమని పొగడటం మొదలుపెట్టారు. సులోచన అడిగేసరికి నీలిమకి ఆ పొగడ్తలన్నీ ఇప్పుడు చెవిలో గింగురుమంటున్నట్లు అనిపించాయి. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, ఈ వాసుగారి విషయంలో నా అంచనా, నా నమ్మకం అన్నీ తారుమారైపోయాయి. బహుశా ఇప్పుడు నాలో ఆసక్తి నశించిపోయిందేమో అంది. అదే నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఇంత పెద్ద గోతిలో పడేటంత అవివేకం నీకు లేదు, దిగులుగా అంది సులోచన. దానికి ఒకటే కారణం కావచ్చు. అమ్మ నాన్నగారు నా పెళ్లి చేయలేదు. వారిద్దరూ చనిపోవటంతో ఇక నా విషయం పట్టించుకునే పెద్దలు ఎవరూ లేరు. ఒంటరితనంతో విసిగిపోయిన నేను నాకు ఒక తోడు కావాలి అని నిర్ణయించుకున్న నేను మరో ఆలోచన లేకుండా ఆయన మాటల్ని నమ్మేశానేమో, అది నా తప్పే. అలాంటి తొందరపాటు కొంతమందిలోనైనా ఉండటం వల్లే కొంతమంది పురుష పుంగవులు ఇలా మోసం చేయగలుగుతున్నారు అంది నీలిమ. సులోచన నీలిమ వంక జాలిగా చూసి నిట్టూర్చింది. ఆమెకి చిన్నప్పటి విషయాలు ఎన్నో గుర్తుకొచ్చాయి. చిన్నతనం నుండి నీలిమ ఆలోచనలకి, నిర్ణయాలకి ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వత ఉండేది. క్లాస్లో అమ్మాయిలంతా అస్తమానం నీలిమ సలహా ఎందుకో అందుకు అడుగుతూ ఉండేవారు. అమ్మాయిలే అన్న మాట ఏమిటి, సులోచన అమ్మగారే ఎన్నోసార్లు తనకెదురైన సమస్య నీలిమ ముందు పెట్టి, నువ్వు చెప్పు నీలిమ, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుందంటావు అని అడుగుతుండేవారు. చిన్న పిల్లిని నేనేం చెప్తానండి అని నీలిమ సిగ్గుపడుతుంటే, చిన్నదానివైనా నీ ఆలోచనలు చాలా బాగుంటాయమ్మా అని అడుగుతుండేది. చివరికి అది ఆచరించినా ఆచరించకపోయినా నీలిమ ఇలా చెప్పిందని ఇంట్లో అందరికీ చెప్పి నీలిమ మాటకి ఒక విలువ ఇచ్చేదావిడ. అలాంటి నీలిమకి ఎలాంటి సమస్య వచ్చింది అనుకుంది. ఇందాకటి నుండి అడగటమే మర్చిపోయాను, నీకెంతమంది పిల్లలు?
ఇంతవరకు ఎవరూ కనిపించనే లేదు అని అడిగింది సులోచన ఆలోచనలోంచి తేరుకొని. నీలిమ బాధగా నిట్టూర్చింది. ఈ విషయంలో కూడా విధి నాకు అన్యాయం చేసింది. నువ్వు డాక్టర్వి కదా, నా సందేహం ఒకటి తీర్చు. అడుగు. ఒకసారి అబార్షన్ అయితే ఇక మళ్ళీ తల్లయ్యే అవకాశం ఉండదా? ఇంకా నయం, ఒకసారి కాదు 4-5 సార్లు కూడా అబార్షన్స్ అవుతాయి కొంతమందికి. వాళ్ళు దానికి కారణం తెలుసుకుని డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకుంటే పండంటి పాపాయిల్ని ఎత్తుకుంటారు. అలాంటి కేసులు నాకు చాలా తెలుసు. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? దాదాపు 6 సంవత్సరాల క్రితం, అంటే మా పెళ్ళైన కొత్తలో నాకు ఒక అబార్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. అందుకని అడుగుతున్నాను. ఎలాంటి బిడియం సంకోచం పెట్టుకోకుండా అడిగేసింది సులోచన. ఏదైనా సలహా ఇవ్వగలదేమోననే ఆశ కలిగింది. అబార్షన్ అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చి బిడ్డ సంచి తీసేయవలసి వస్తే తప్ప కేవలం అబార్షన్ వల్ల మళ్ళీ తల్లి కాలేకపోవటం అనేది ఉండదు. మరో విషయం ఏమిటంటే కొంతమందికి ఒక్కరే సంతానం ఉంటారు. అంటే వారు ఒకే ఒకసారి గర్భవతవుతారు. ఏ కారణం చేతనైనా ప్రమాదవశానైనా ఆ గర్భం విచ్ఛిత్తైపోతే ఇక వారికి పిల్లలు ఉండరన్నమాట. అలాంటి కేసులు కూడా నాకు కొన్ని తెలుసు. బహుశా భగవంతుడు నా నుదుట అలాంటి శాపం రాశాడేమో. పుడతాడు అనుకున్న ఒక్క బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూశాడు. తర్వాత నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఎవ్వరూ నా మొర ఆలకించలేదు. నేను ఇలా మోడులా మిగిలిపోయాను. పూజలు సరే, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా? ఇంత చదువుకుని కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నట్లు మాట్లాడుతుందేమిటా అనిపించింది సులోచనకి. చేయించుకోకేం, ఈ ఊర్లో పేరు మోసిన పెద్ద డాక్టర్ చేతే పరీక్ష చేయించుకున్నాను, ఏ లోపము లేదు అందామే. సులోచన ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది కాసేపు. హఠాత్తుగా ఆమె జ్ఞాపకాల దొంతలలో ఒక వెలుగు వెలిగినట్లయింది. అవును, మీ వారు పనిచేస్తున్న ఆఫీస్ పేరేమిటి అని అడిగింది. నీలిమ ఆ పేరు చెప్పింది. దాదాపు 6 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ వారు కాకినాడలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు కదూ. తన అనుమానం కొంచెం బలపడగానే మరో ప్రశ్న వేసింది సులోచన. ఆమె ఇవన్నీ ఎందుకు అడుగుతోందో నీలిమకు అర్థం కాలేదు. అయినా చెప్పింది. అవును, ఆ కంపెనీ మధ్య మధ్య ఇలా ఎగ్జిబిషన్లు పెడుతూనే ఉంటుంది. కాకినాడలో పెట్టి నువ్వు చెప్పినట్లు 6 ఏళ్లు కావస్తోంది. పోయిన సంవత్సరం వైజాగ్లో పెట్టింది అని సులోచన అనుమానం మరింత బలపడింది. కళ్ళు విప్పార్చుకొని నీలిమ వంక చూస్తూ, ఆ లిస్ట్ అంతా నాకు అక్కర్లేదు, కానీ కాకినాడలో అయినప్పుడు మీ ఆయన అక్కడికి వచ్చాడు కదూ అంది. కానీ నీలిమ చెప్పబోయే సమాధానం తనకి తెలిసిపోయినట్లే ఉంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. వచ్చారు, అక్కడ పని అయిపోయాక ఇంకా వాళ్ళెవరినో చూడాలని ఏకంగా సెలవు పెట్టారు. నీలిమ అమాయకంగా అంతా చెప్తుంటే, ఓసి పిచ్చిదానా, నీకు అసలైన ద్రోహం అక్కడే జరిగిందే అని అరచి చెప్పాలనిపించింది. కానీ అలా చెప్తే నీలిమ భరించగలదా అని భయపడింది మొదట. చివరికంది, బంధువుల్ని చూశాడో మానాడో నాకు తెలియదు, కానీ కాకినాడలో ఉన్నప్పుడు మాత్రం మా నర్సింగ్ హోంలో చేరి వ్యాసెక్టమీ చేయించుకున్నాడు. సులోచన గొంతులో ఆగ్రహం, ఏవగింపు, నిర్లక్ష్యం అన్ని పోటీలు పడుతున్నాయి. అప్రతిభురాలైపోయింది నీలిమ. నిజం అంది కొంతసేపటికి తేరుకొని. నీ దగ్గర అబద్ధం చెప్తానా పిచ్చిదానా? ఇది అబద్ధమైతే బాగుండును అని నాకు నీలాగే అనిపిస్తోంది. కానీ జరిగిపోయిన దాన్ని మార్చగలిగే శక్తి మానవ మాతృలకు లేదుగా. ఆల్బంలో అతని ఫోటోలు చూసిన దగ్గర నుండి ఎక్కడో చూసిన ముఖంలా ఉంది అనుకుంటున్నాను. ఇంతసేపటికి గుర్తొచ్చింది. సులోచన మాట్లాడుతోందే కానీ ఆమె గొంతులో నరాలు బిగుసుకుపోతున్నట్లు, పెదవులు పొడారిపోతున్నట్లు ఉంది. అతనికి ఇప్పుడు జ్వరం వచ్చింది. ఆపరేషన్కి జ్వరానికి సంబంధం లేదనుకో. అయినా ఆ జ్వరం తగ్గేదాకా అతను మా నర్సింగ్ హోంలో ఉండిపోయాడు. నేను అతన్ని చాలాసార్లు చూశాను. వింటున్న నీలిమలో అణువణువు తిరస్కారంతో, క్రోధంతో విస్ఫులింగాలు వెదజల్లుతున్నట్లు ఒళ్లంతా సెగలు పొగలు కక్కుతోంది. అసలు మనుషులు ఇంతటి వంచనకి పాల్పడగలరా అనిపించింది ఒక్క క్షణం. కానీ ఆ ద్రోహం చేసింది తన భర్త అయినప్పుడు ఇంకా నమ్మకపోవటం ఎలా? చూసావా సులోచన, మనుషుల్ని అర్థం చేసుకునే విషయంలో నేను మళ్ళీ పప్పులో కాలేశాను. మొదట సరే, నా అంచనా పొరపాటైంది. మా పెళ్లి జరిగింది. తరువాత తల్లిని కావాలని తప్పించిపోయానే కానీ వారి ఆంతర్యపు లోతులని అంచనా వేయలేకపోయాను. ఈ మనిషి విషయంలో అడుగడుగునా నా అవగాహన, నా వివేకం అన్నీ తారుమారైపోతున్నాయి. నేను జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. కుమిలి కుమిలి ఏడ్చింది నీలిమ. ఆమెను ఓదార్చాలి అనుకోవటం ఒక విధంగా ఆమెకు అన్యాయం చేసినట్లే అవుతుందనుకుంది సులోచన. చూసావా, మా వారు మరీ అంత కర్కోటకుడు కాదులే అన్నావు ఇంతకుముందు. భార్యలను కొట్టి తిట్టి వాతలు పెట్టే హింసించే వాళ్లే కర్కోటకులని గుర్తించటం చాలా సులభం. వారు అందరికీ దొరికిపోయి అందరి తిట్లకి శాపాలకి గురి అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి విషకుంభాలని గుర్తించటం ఎవరి వల్ల అవదు. వారి వల్ల బాధలు పడిన వారు నోరు తెచ్చి చెప్పుకున్నా
ఒక్కోసారి అవతలి వారు నమ్మలేరు. అంతటి భయంకరమైన వ్యక్తులు వీరు. పయోముఖ విషకుంభాలు, మేకవన్నె పులులు అన్న సామెతలన్నీ వీరి ముందు దిగదుడిపే. వీళ్ల పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టే ఒక కొత్త మాట, వీరికి సరిపోయే ఒక కొత్త పేరు కనిపెట్టాలి ఎవరైనా, కసిగా అంది సులోచన. ఇలాంటి మనుషులు ఇంకా ఉంటారంటావా? అయోమయంగా చూసింది నీలిమ. ఉండకేం, చెప్పానుగా, వాళ్ళు చేసిన ద్రోహాలు ఎవరైనా బయటపెడితే తప్ప అలాంటి మనుషులని గుర్తించలేం అంది సులోచన. తర్వాత చాలాసేపు అక్కడే ఉండి నీలిమతో అవి ఇవి మాట్లాడి తన బసకి వెళ్ళిపోయింది సులోచన. నీలిమ వడిలిన తోటకూర కాడలా మంచం మీద వాలిపోయింది. ఆమె మనస్సంతా విషం కన్నా భయంకరమైన పదార్థం తిన్నట్లు మరిగిపోతోంది. రాత్రి 7 గంటలు దాటింది. ఇక ఆ పూటకి వంట ప్రయత్నం చెయ్యాలని కానీ అన్నం తినాలని కానీ అనిపించలేదామెకి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నీలిమ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా వాసు నిలబడి ఉన్నాడు. అలా ఉన్నావేమిటి, ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు ఆమెను చూస్తూనే. నీలిమ సమాధానం చెప్పలేదు. 6 గంటలకే రావాలనుకున్నాను, దారిలో ఆలస్యమైపోయిందంటూ లోపలికొచ్చి టీపాయ్ మీదున్న కప్పులు సాసర్లు చూసి, ఇవాళ మనింటికి అతిథులు ఎవరో వచ్చినట్లున్నారే అన్నాడు. మా సులోచన వచ్చింది అంది నీలిమ. మనసులో మాత్రం సంభాషణ పెరిగాక అతన్ని బాగా తిట్టాలని, తనని ఇలా ఎంతకాలం వంచిస్తాడో అడగాలని మాటలు కూడదీసుకుంటోంది. సులోచన ఎవరు అన్నాడతను ఒక కుర్చీలో తాపిగా కూర్చుని. 1వ తరగతి నుండి ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాం. తర్వాత మా దారులు వేరయ్యాయి. అప్పట్లో ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేవారం. ఇప్పుడు కూడా ఏ 6 నెలలకైనా ఒకసారి నాకు ఉత్తరం రాసే మనిషి అదొక్కతే. 6 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ కలుసుకున్నాం. గుడ్, ఎక్కడుంటారావిడ యథాలాపంగానే అడిగాడు. తను డాక్టర్ చదివింది, ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కాకినాడలో ఉంటున్నారు. వాళ్ళకి స్వంత నర్సింగ్ హోమ్ ఉంది అంది. డాక్టర్ పేరు, ఊరి పేరు, నర్సింగ్ హోమ్ ఉంది వాళ్ళకి అని విన్నాక అతనిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని పరీక్షగా చూస్తూ. ఆ విషయాలేవి అతనికి గుర్తులేవు. కానీ ఉత్సాహంగా స్వంత నర్సింగ్ హోమ్ ఉందంటే బాగా ఆర్జన కూడా ఉండి ఉంటుంది. శేఖర్ని డాక్టర్ని చెయ్యాలని, వాడి చేత ఒక నర్సింగ్ హోమ్ పెట్టించాలని నా కోరిక అన్నాడు. 6 ఏళ్ల కిందట మీరు ఆఫీస్ పని మీద కాకినాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న నర్సింగ్ హోమ్ వాళ్లదే అంది. అతను ఏదైనా సహేతుకమైన కారణం చెప్తాడేమోనన్న కొత్త ఆలోచన వచ్చి ఆశగా అతని ముఖం వంక చూస్తూ కూర్చుంది. వాసు ముఖంలో కత్తివేటికి నెత్తురు చుక్కలేనట్లయిపోయింది. వెంటనే ఏం మాట్లాడాలో తోచని వాడిలా తల తడుముకుంటూ కూర్చున్నాడు. మాట్లాడరేం, అసలు అలా ఎందుకు చేశారా పని? ఎంత మామూలుగా అడుగుదామనుకున్నా నీలిమ గొంతులో కోపం తొంగి చూస్తోంది. నాకు ఇప్పటికే 3 పిల్లలున్నారు. ఇంకా పిల్లలుంటే అది నాకు మోయలేని భారమే అవుతుంది. అసలు 2 పుట్టగానే ఆపరేషన్ చేయించుకోలేదే అని ఎన్నోసార్లు అనుకుంటుంటాను. అందుకని నీకు కూడా పిల్లలు పుడితే రహస్యం బయటపడిపోయినాక ఇంకా తను దాచినా లాభం లేదని నిర్భయంగా చెప్పాడు. ఎవరు మాత్రం ఇప్పుడు నన్నేం చేయగలరు అన్నట్లుంది అతని ధోరణి. మరి ఆ మాట నాతో స్పష్టంగా చెప్పొచ్చును కదా. అతని నిబ్బరం చూసిన ఆమె ఆశ్చర్యం కంటే అసహ్యమే ఎక్కువ కలిగింది. అది చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. బాధపడే శక్తి నాకు ఇంకా ఉందనుకుంటున్నారా? అది సరే, నాతో పాటు దేవాలయాలకి వచ్చి పూజలు అర్చనలు చేయించటం, బాబాలను దర్శించి తాయెత్తులు కట్టుకోవటం, ఇంత మోసం ఎందుకు చేశారు? పిల్లలపై తనకి గల మమకారం తీర్చాలనే మంచి మనసుతో తన వెంట వచ్చినట్లు నటించిన అతని మోసం బయటపడిపోయాక ఇంకా ఏం చెప్తాడో వినాలనిపించింది. నీ తృప్తి కోసం తడుముకోకుండా చెప్పాడతను. అతని మొండితనం చూస్తుంటే మీద పడి రక్కాలనిపించింది. కానీ తమాయించుకుంది. నటించటంలో, మోసం చేయటంలో మీరు ఇంత నిపుణులని నాకు తెలీదు. అయినా నాకు ఒక బిడ్డ ఉంటే మీకే భారం అవుతాడని ఎలా అనుకున్నారు? నాకు ఉద్యోగం ఉంది. నా డబ్బుతో, నా ప్రేమతో ఆ బిడ్డని పెంచి పెద్దవాడిని చేసేదాన్నే కానీ మీ డబ్బు కోసం, మీ ఆస్తిలో వాటా కోసం వాడిని ఎప్పుడూ మీ దగ్గరికి పంపేదాన్ని కాదు. మీ భయం నాకు అర్థమైంది ఇప్పుడే. మీ ఆంతర్యం అప్పుడే తెలుసుంటే ఈ వాగ్దానం అప్పుడే చేసేదాన్ని. నాది అని చెప్పుకోవటానికి, నాకు అండగా నిలుస్తాడని ఆశపడటానికి ఒక్క ప్రాణి అయినా నాకు మిగిలుండేది అంది. ఆస్తుల కోసం తగాదాలు పడుతూ వారసులని ఎత్తుకుపోవటం, హత్యలు చేయించటం లాంటి చాలా ఉదంతాలు ఆమె చాలా వింది. కానీ ఇది ఇంత పకడ్బందీగా ఇతను చేసిన మోసం అలాంటి వాటికన్నా దారుణమైనది, హేయమైనది అనిపించింది ఆమెకి. అడుగడుగున తన్నింత వంచే ఈ మనిషి కాదు, రాక్షసుడు అనిపించింది. అవన్నీ ఇప్పుడు నువ్వంటున్నావు, కానీ నీ కడుపున పుట్టిన వాడు నీ మాటకు విలువిస్తాడనే నమ్మకం ఏమిటి?
ప్రతి విషయంలోనూ నా పిల్లలతో పోటీకొచ్చేవాడు. జీవితం పొడుగునా పోట్లాటలు, కోర్టులు ఉండేవి. నా బ్రతుకు రచ్చకెక్కేది. నేనే కాదు, నా స్థితిలో ఉన్నవి ఎవరైనా సరే చేజేతులా అలాంటి నరకాన్ని కొని తెచ్చుకోరు. రాబోయే ఆపదని మొగ్గలోనే తుంచేస్తారు. నాకు చెప్పటానికి, నన్ను అడగటానికి నువ్వెవరు అన్నట్లుంది అతని ధోరణి. ఈ సమయంలోనైనా అతనికి పశ్చాత్తాపం అనేది కలగదేమిటి అని విస్తుపోయింది నీలిమ. మీదెంత ముందు ఆలోచనండి. మీ వల్ల నాకు జరిగిన మోసం ఇప్పుడు కొంతమందికి తెలిసినా అది నాతోనే సమసిపోతుంది. నా తర్వాత ఆ విషయాన్ని తలుచుకునేవారు కానీ, మిమ్మల్ని నిందించేవారు కానీ ఉండరు. కానీ నాకే సంతానం ఉంటే, మనం ఇద్దరం చనిపోయాక కూడా ఆ పిల్లలు మీ కుటిల బుద్ధికి సాక్షులుగా మిగిలిపోతారు. తరతరాల దాకా పలానా వాసుగారి రెండో భార్య సంతానం మనవులు అంటూ 10 మంది చెప్పుకుంటారు. అదే కదా మీ భయం. అందుకని నాకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డారు. నిజంగా మీరు అభినందనీయులు. ఉండండి, నాకిప్పుడిప్పుడే ఒక సందేహం కలుగుతోంది. మీకు ఎలాంటి సమస్య ఎదురు కాకుండా మొగ్గలోనే తుంచేస్తానని మీరే అంటున్నారుగా. అంటే ఆనాడు నాకు అబార్షన్ కావటానికి మీరే ఏదో మందో మాకో ఇచ్చారు, అవునా? నిలదీస్తున్నట్లే అడిగిందామె. కళ్ళు రోషంతో, ఉడుకుమొత్తనంతో ఎర్రబడ్డాయి. గ్రహించావుగా అన్నాడు వాసు ముఖం చిట్లించుకుంటూ. ఎవరో నాటు వైద్యుడి దగ్గర నుండి తెచ్చిన మాత్రలు నీలిమకి తెలియకుండా 2 రోజులు వరుసగా కాఫీలోనూ పాలల్లోనూ కలిపిచ్చాననే విషయం ఇప్పుడు ఆమెకి చెప్పాలనిపించలేదు అతనికి. ఆ రోజు జరిగిందంతా అతని కళ్ళ ముందు మెదిలినట్లయింది. గర్భస్రావం అంటే ఏదో చలాగ్గా అయిపోతుందనుకున్నాడు. కానీ ఆ మనిషికంత బాధ ఉంటుందని అతను అనుకోలేదు. అందుకే నీలిమ కడుపు నొప్పితో అలా మెలికలు తిరిగిపోతూ అంతంత కేకలు వేస్తుంటే ఆ మందు వికటించలేదు కదా, నీలిమకేం ప్రమాదం ముంచుకురాదు కదా అని బెదిరిపోయాడప్పుడు. నీలిమ అతని వంక పురుగును చూసినట్లు చూసింది. నువ్వు హంతకుడివి, శిశుహత్య చేశావని అరవాలనిపించింది. కానీ తమాయించుకుంది. ఆవాళ దేవకి అన్నారు, నాకింత ద్రోహం చేసిన నువ్వు సుఖంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నా ఉసురు తగులుతుంది నీకు, నా శాపం తగులుతుంది నీకు అన్నారు. ఆవిడ శాపం వల్లనే నా నట్టింట తిరగటానికి ఒక్క బిడ్డైనా పుట్టలేదనుకున్నాను నేను ఇన్నాళ్ళు. ఆ కడుపు మంటతో ఆవిడని నోటికి వచ్చినట్లు తిట్టాలని, నా ఉసురు ఆవిడికి తగలాలని అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. కానీ నేను అలాంటి పాపం చేయకుండా యథార్థం నాకు తెలిసింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఇంకాపు నీ సోది. సరదాగా కాలక్షేపం చేద్దామని ఎప్పుడైనా వచ్చేసరికి ఇలాగే ఏదో ఒక గొడవ లేవదీసి నాకు మనసుకి స్థిమితం లేకుండా చేస్తావు. ఈ ఇంటికి రావటం అంటేనే భయం పట్టుకుంది నాకు అన్నాడు. పైకి బింకంగా ఉన్నాడే కానీ తాను చేసిన ఘాతుకాలు నీలిమకి తెలిసిపోయాయని అతనికి చాలా ఉడుకుమోత్తరంగా ఉంది. అది అతనికి మాడు మీద తగిలిన దెబ్బలా ఉంది. ఆ తలదిమ్ము వదలటానికి చాలా కాలం పడుతుందేమో అనిపించింది. అంతేలేండి, మోజు తీరిపోయాక అలాగే ఉంటుంది. మనిషి అయినా సరే, వస్తువైనా సరే వెగటనిపిస్తాయి. అది లోక సహజం. అందులో మీ తప్పేం లేదు అంది నీలిమ. అతన్ని దెప్పటానికి, మాటలతో అతని మీద కసి తీర్చుకోవటానికి అలా అందే కానీ నిజానికి ఆమెకి అతని కంపెనీ విసుగు కలిగించి సాగింది. నేను ఇదంతా మర్చిపోవటానికి చాలా కాలం పట్టవచ్చు. అసలు ఎప్పటికైనా మర్చిపోగలనా అనుకుంది. నీలిమ అన్నదానికి అతను ఏదో ఘాటుగా సమాధానం చెప్దామనుకున్నాడు కానీ మౌనంగా ఉండిపోయాడు. నీలిమ కూడా మరి మాటలు పెంచలేదు. ఏ దుర్ముహూర్తాన ఇతన్ని కలుసుకున్నానో కానీ నా వివేకం అంతా నశింపచేశాడు. నాకు సుఖం లేదు, శాంతి లేదు. పైనుండి నలుగురు కాలక్షేపంగా కథలా చెప్పుకోవటానికి నా జీవితం ఒక ఉదాహరణ అయిపోయింది. అనుకుంటుంటేనే ఆమెకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. తన దుఃఖం అతని కంటపట్టం ఇష్టం లేని దానిలా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. వాసు లోపలికి రాలేదు, ఆమెని ఓదార్చలేదు. ఏదో ఆవేశంలో అనాలోచితంగా అలా చేశాను, నన్ను క్షమించు అనలేదు. సరే నేను వెళ్తున్నాను అని యువతలి గదిలో నుండే ఒక కేక పెట్టి తలుపులు తెరుచుకుని అవతలికి వెళ్ళిపోయాడు. తరువాత నీలిమ ఒక్కసారి బోరున ఏడ్చేసింది. ఆ దుఃఖపు పొంగు చల్లారాక ఒక్కొక్క విషయమే పునశ్చరణ చేసుకోవటం ప్రారంభించింది. తనకి మాతృత్వపు మమకారమే లేకపోతే వాసుకి ఇదివరకే పెళ్ళయింది అని తెలిసిన క్షణంలోనే అతనితో తెగతెంపులు చేసుకునేది. తానే స్వయంగా అబార్షన్ చేయించుకొని వాసు గుర్తులు నామరూపాలు లేకుండా నాశనం చేసేది. కానీ తన కడుపున పుట్టిన బిడ్డ, తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తన స్వంతమని గర్వంగా, అభిమానంగా, ఆప్యాయంగా చూసుకోవటానికి తనకి సంతానం కావాలనుకుంది. కనకే వాసు దుర్మార్గాన్ని కొంతవరకైనా క్షమించింది. ఇంతకన్నా ధూర్తులు, దుర్మార్గులు అయిన భర్తలు దొరికిన స్త్రీలు మౌనంగా ఆ వ్యధనంతా భరిస్తున్నట్లే తాను ఈ గరళాన్ని కంఠంలో భరించాలనుకుంది. కానీ ఇదేమిటి? తన కోరిక తన దృష్టిలో అతి చిన్నది. అది తీరటం కూడా ఈ దౌర్భాగ్యుడికి సమ్మతంగా లేదు. తన సంపాదనతో తన సంతానాన్ని పోషించుకోగలనని
తననుకుందే కానీ తనకి పిల్లలే లేకపోతే ఆ సంపాదనంతా వాడికి వాడి పిల్లలకి దక్కుతుందనే దురాశ. ఆలోచిస్తున్న నీలిమ పళ్ళు పటపట కొరుక్కుంది. మొదట ఉద్యోగం పోయాక వాసుకు దొరికింది కాస్త చిన్న ఉద్యోగం. మాటకు ముందు వాసు నీ పుణ్యమాని బంగారం లాంటి ఉద్యోగం పోయింది. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో వచ్చే జీతంతో 5 ప్రాణాలు బ్రతకాలంటే అది ఏ మూలకి చాలటం లేదు. నీకేం తంతే బూరెల బుట్టలో పడ్డట్లు పెద్ద ఉద్యోగం దొరికింది. ఒక్కదానివి రాజభోగాలు అనుభవిస్తున్నావు అని దెప్పటం మొదలుపెట్టి ఇబ్బందిగా ఉందని చెప్పి 500 1000 రూపాయలు పట్టుకుపోయేవాడు. ఒక్కోసారి అతను అడగకపోయినా నీలిమే పండగకు పిల్లలకి బట్టలు కొనండానో పిల్లల పుట్టినరోజుకి నగ కొనండానో కొంచెం డబ్బిస్తుండేది. చివరికి 2 సంవత్సరాల క్రితం ఇల్లు కొనుక్కుంటాను, డబ్బు కావాలంటూ వచ్చాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అంది నీలిమ. ఆ మొదటి ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ అది అంటూ వాళ్ళు బోలెడు డబ్బు ఇచ్చారుగా. ఈ 4 ఏళ్ల నుండి ఈ ఉద్యోగంలో వచ్చిందంతా ఖర్చయిపోయిందంటే నమ్మేటంత వెర్రివాడిని కాను. ఇంకా మన పెళ్లికి ముందు నుండి కూడా మంచి ఉద్యోగంలో ఉన్నావు. అప్పుడు అంతో ఇంతో వెనకేసుకునే ఉంటావు. అవన్నీ కలిపితే నా ఇంటికి కావలసిన డబ్బు అవుతుంది అన్నాడు. నా డబ్బు నాకే అవసరానికైనా లేకుండా మీకెందుకు ఇవ్వాలి? అయినా ఇంత డబ్బు నా దగ్గర నుండి తీసుకుపోయి ఆ ఇల్లు కొనుక్కోకపోతేనే అంది నీలిమ. నాకొచ్చే కాస్త జీతంలో బోలెడు అద్దె పొయ్యాలంటే చాలా కటకటగా ఉంది. స్వంత గూడు అనేది ఒకటి ఉంటే ఇంటి అద్దె కలిసొస్తుంది కదా అని నా ఏడుపు. నాకు ఊరికే ఇవ్వటం ఇష్టం లేకపోతే అప్పుగానైనా ఇవ్వు, నేను కాస్త మెల్లిగా తీర్చుకుంటాను. ఒకవేళ అది తీరకుండా నేను చచ్చిపోతే మా శేఖర్ అది తీరుస్తాడు. ఆ మాట వాడికి చెప్పే నేను చస్తాలే అంటూ ఎంతో నిష్ఠూరంగా మాట్లాడి నీలిమ మనసంతా పాడు చేశాడు. ప్రాణం విసిగిపోయిన నీలిమ నిస్సహాయంగా నిలబడిపోయినట్లు అతను అడిగిన డబ్బు ఇవ్వటానికి అంగీకరించింది. అంతేకాదు ఇల్లు కొనటానికి ఆ డబ్బు చాలలేదంటే ఆఫీస్లో అప్పు తీసుకొని ఆ డబ్బు కూడా ఇచ్చింది. దాంతో చక్కటి ఇల్లు కొనుక్కొని వారంతా అందులో సుఖంగా ఉన్నారు. నీలిమ మాత్రం అద్దింట్లో కాలక్షేపం చేస్తోంది. అదంతా గుర్తొచ్చిన నీలిమకి తనని చూస్తే తనకే జాలి, విసుగు, కోపం వచ్చాయి. బాగా చదువుకొని వివేకం, విఘ్నత అన్నీ కల అమ్మాయి అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ తాను చేసింది ఒట్టి మూర్ఖురాలిలా, ప్రపంచ జ్ఞానం లేనిదానిలా, డబ్బు విలువ తెలియని దానిలా ప్రవర్తించింది. ఏదో అయిపోయింది, ఇక ఆ బంధం తెంచేసుకోవాలి. ఏమాత్రం అభిమానం లేకుండా తనని కేవలం బంగారు గుడ్లు పెట్టే బాతులా చూస్తున్న ఈ రాక్షసుడిని వదిలించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఏ రోజుకు ఆ రోజు వాసు వస్తాడేమో, ఇంక నీ ముఖం నాకు చూపించకు అని అతని ముఖం మీద చెప్పాలని తహతహలాడింది నీలిమ. కానీ వారం రోజుల దాకా వాసు రాలేదు. అవాళ ఆదివారం సాయంకాలం 5 గంటలైంది. తనకి పట్టిన శని విరగడైపోయినంత సంతోషంగా, ఒక భయంకరమైన పీడకల్ని మర్చిపోయినంత ఆనందంగా కూనిరాగం తీస్తూ జడల్లుకుంటోంది. ఓరగా వేసిన తలుపులు తోసుకొని వాసు లోపలికొచ్చాడు. త్రుటికాలం తెల్లబోయిన నీలిమ, మళ్ళీ ఎందుకొచ్చారు? ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీ ముఖం నాకు చూపించకండి అంది రౌద్రంగా. అదంతా తర్వాత మాట్లాడదు గాని ముందు నాకు 500 రూపాయలు అర్జెంటు కావాలి అన్నాడు వాసు ప్రాధేయపడుతున్నట్లు. నీలిమ వికటంగా వెక్కిరింతగా నవ్వింది. ఓహో, డబ్బు కావాల్సి వచ్చినారన్నమాట. ఏం ఇంత ఊరిలో ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్న ఈ ఊరిలో ఆ మాత్రం డబ్బు సాయం చేసే మనిషే మీకు కనిపించలేదా? సిగ్గు లేకుండా నా దగ్గరికి వచ్చారు అంది నీలిమ తిరస్కారంతో. వాసులో కోపం రాజుకుంది. ఏమో నాకెవరూ తెలియదు. క్రిందటి నెలలో పండగ బట్టలు అవి కొనటం వల్ల వెచ్చాల కొట్టులో బాకీ తీర్చలేదు. ఇప్పటికిప్పుడు ఇస్తావా చస్తావా అంటూ ఇంటి మీదకి వచ్చి కూర్చున్నాడు అతను. అతనికి వెంటనే డబ్బిచ్చి పంపించకపోతే చాలా గొడవ చేస్తాడు. ఇరుగు పొరుగులో నా పరువు పోతుంది. బ్రతిమాలటం మాని ఆమె దగ్గర డబ్బు తీసుకోవటం తన హక్కు అన్నట్లు మాట్లాడాడు. అతని వాలకం చూస్తూ నీలిమ రెచ్చిపోయింది. ఇంకా పరువు, ఆ మాటకు అసలు అర్థం తెలుసా మీకు? ఆ మాటని ఉచ్చరించగల అర్హత ఉందా అసలు మీకు? అదే ఉంటే పరువుగా, గుట్టుగా, ప్రశాంతంగా సాగుతున్న నా బ్రతుకులో ఇంతటి బీభత్సం సృష్టించగలిగే వారే కాదు. మీ వాంఛ తీర్చుకోవటం కోసం నా బ్రతుకులో ప్రవేశించి చివరికి మీ డబ్బు అవసరాలు తీర్చుకోవటం కోసం ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. చాలే, వాగుడు కట్టిపెట్టు. ఇద్దరికీ ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నాం. అయినా నీ డబ్బు తినటానికి ఇంకెవరున్నారని అలా కాకిగోల పెడుతున్నావు? ఆ విషయాలన్నీ తాపిగా మాట్లాడుకోవచ్చు. ముందు డబ్బిచ్చి నన్ను పంపించు. 500 చేతిలో పడకపోతే ఆ సేటు కదలడు, ఇంకా బియ్యం పప్పు ఇవ్వడు. ఓహో, మీ పిల్లలు ఆకలితో ఉండిపోతారని బాధపడుతున్నారా? అవునులేండి, తండ్రి ప్రాణం కదూ. మీ పిల్లల మీద ఇంత ప్రేమ గల మీరు ఇంకొకరికి ఆ ప్రేమ మమకారం అందకుండా చేయగలరు. ఇంకొకరు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేయగలరు.
ఇది చాలా చిత్రంగా ఉంది కదూ. నీలిమ ఆగ్రహంతో అలా దెప్పుతుంటే వాసుకి మరీ కోపం హెచ్చిపోయింది. ఎలాగైనా నీలిమ దగ్గర నుండి డబ్బు తీసుకోవాలి అన్న పంతం వచ్చింది. నీ దెప్పుళ్ళు తిట్లు అన్నీ వినేటంత ఓపిక సమయం ఇప్పుడు నాకు లేవు. అవతల దుకాణం అతని ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ముందు 500 రూపాయలైనా అతని చేతిలో పోసి వదిలించుకోవాలి. అంత డబ్బు నీ దగ్గర తప్పకుండా ఉంటుందని నాకు తెలుసు. త్వరగా అది తీసివ్వు. అతని గొంతులో ఒకలాంటి అధికార దర్పం ఉంది. మనిద్దరికి ఇంకా ఎలాంటి సంబంధము లేదని అవడంత గట్టిగా చెప్పాక కూడా మళ్ళీ మీరు డబ్బు కోసం నా దగ్గరికి వచ్చారంటే మీ ఉద్దేశం, మీ ధైర్యం నాకు అర్థమయ్యాయి. నా చేత తాళి కట్టించుకున్న భార్య నేను చెప్పినట్లు వినక ఏం చేస్తుంది? నాకు డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వకేం చేస్తుందని మీ ధీమా కదూ. ఇదిగో ఇంక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే పని చేస్తున్నాను అంటూ మంగళసూత్రాలు గొలుసు చటుక్కున పమిట మీదికి వేసుకొని దానికి గుచ్చి ఉన్న 2 మంగళసూత్రాలు పుట్టుక్కున తెంపి, ఇవిగో ఇవి అమ్మి మీ అవసరం గడుపుకోండి, ఇంకెప్పుడు నా గడప తొక్కకండి అంది. వాసు చేష్టలుడిగి కర్తవ్య విమూఢుడిలా రెప్పవేయకుండా చూస్తూ నిలబడిపోయాడు. తీసుకోండి చండికలా గర్జించింది నీలిమ. వాసు మంత్రముగ్ధుడిలా మరబొమ్మలా తానేం చేస్తున్నది తెలియని మూఢుడిలా దోసిలి పట్టాడు. నీలిమ ఆ మంగళసూత్రాలు 2 అతని చేతిలో పడేసి ఇంకా వెళ్ళండి అని ఆజ్ఞాపించింది. వాసు ఆజ్ఞాబద్ధుడైన మరమనిషిలా వెళ్ళిపోయాడు. నీలిమ కళ్ళు విప్పార్చుకుని చాలాసేపు అలాగే చూస్తుండిపోయింది. కథ కొనసాగుతుంది.